ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలాగా నిర్వహించాలని అధికారులకి సీఎం చంద్రబాబు సూచన. యోగా డేపై అధికారులతో సీఎం సమీక్ష. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారని స్పష్టీకరణ. భారత్కి రక్షణ కవచంగా నిలిచిన మన భద్రతా దళాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు వ్యాఖ్య. నాటికి 500 GW నాన్ ఫాజిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి భూమి పూజ చేసిన మంత్రి లోకేష్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమని వ్యాఖ్య. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేని రికార్డు సృష్టించేలాగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలాగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తారు. భారత్కి రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 2030 నాటికి 500 GW నాన్ ఫాజిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమని చెప్పారు. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చామని, మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువస్తామని చెప్పారు. Then generating power, it will generate livelihoods, empower communities and energize our economy. After a 5-year lull, Andhra Pradesh is witnessing a green renaissance. A return of renewable energy majors like ReNew sends a loud and clear message that this is the decade of Andhra Pradesh. This is the dawn of clean Pradesh. Let us not forget, ReNew was one of the largest renewable energy investor in Andhra Pradesh before 2019. Despite the challenges of the past, they are back not just with investment but with conviction. Because when policies are strong, confidence returns, and when leadership is visionary, growth is inevitable. Mr. Sinhaji, your belief in our state and its future is really inspiring. Your return is not just a partnership, it is a reunion of vision and values. I was sitting next to Sinhaji. He was explaining various other projects as a group they want to undertake. I told him only one thing: give Andhra Pradesh the first opportunity and we will deliver on the speed of doing business, and we will ensure that you will call Andhra Pradesh and Rayalaseema your home soon. To all the government officials and the partners who made today possible, thank you very much for being the wind beneath Andhra Pradesh's green wings. We are not just laying concrete here, we are laying a vision of cleaner, greener and greater Andhra Pradesh. I would request all my cabinet colleagues, MLAs, MPs, NETCAP and all concerned district officials to extend all support to such projects and ensure that they have absolutely zero difficulty. The collector is also here. He has to take up the responsibility and lead from the front. The Honorable Energy Minister is also here. Any support that is required, we are more than willing to extend. Every step taken today to support investors during project execution will go a long way in establishing us as a leading state in renewable energy deployment and a hub for clean energy. Together, let us rise, let us lead, and let us leave behind a legacy not of pollution but of power with a sense of purpose. We are laying the cornerstone for India's clean energy revolution.
It is an honor to be part of this historical movement. The launch of the Renewable Energy Complex is a symbol of bold ambition and sustainable progress. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition, and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and what we owe to our future generations. Sunlight is free, wind is free, clean air is priceless. Why should our future generations come at a cost of our planet? From fossil fuels to future fuels, this is a leap we are making, and we are doing it with a sense of purpose. Every megawatt generated here is a message to the world that India leads from the front and Andhra Pradesh stands at the helm. A heartfelt thank you to you, Mr. Sinha ji, Chairman and CEO of Renew, and the entire Renew team for placing your trust in Andhra Pradesh, India's rising green powerhouse. This isn't just a project, it's a beacon of belief in our government, in our potential, in our planet's future. Renew's power re-entry after 6 years is not a comeback, it is a statement. Andhra Pradesh is back and better than ever. And at the center of this transformation stands a visionary, a leader who sees not just tomorrow, but the decades ahead. Sri Nara Chandrababu Naidu Garu is not just building roads and infrastructure, he is building highways to the future. Where others saw policy, he saw possibility. Where others saw risk, he saw opportunity. Under his leadership, Andhra Pradesh is not chasing change, it is creating that change. దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్కి చర్యలు చేపట్టామని మంత్రి డోలా తెలిపారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరొక కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ త్రవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 24 సమయంలో వంశీ, ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకి పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. దీనిపైన పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇక ఇప్పటికీ ఆయన వివిధ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వల్లభనేని వంశీకి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. వంశీ అనుచరుడు మోహన్ రంగారావు కూడా కోర్టు రిమాండ్ విధించింది. తన భర్త ఆరోగ్యం క్షీణించిందని వంశీ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా డిటీరియరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. ఇప్పుడు అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. పోలీసులు నిబంధనలు గుర్తుందంటే సిటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు, ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. తీసుకెళ్తారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ వద్ద శ్రద్ధ వహించాలని అధికారులకి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజారాజ్యం సిబ్బంది ప్రజలకు వారి ఆరోగ్యం పట్ల అవసరమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాలని, వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియను వివరించాలని అధికారులకి సూచించారు. రోడ్ల పక్కన చెట్లను ఎవరైనా ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేది లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. చల్లపల్లి, మోపిదేవి మండలాల పరిధిలోని పెదకల్లేపల్లి రోడ్లో చెట్ల నరికి వేసిన తీరుని ఎమ్మెల్యే పరిశీలించారు. జాతీయ రహదారిలో మొక్కలు తగలపెట్టిన తీరు పరిశీలించారు. ఈ ఘటనలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు శ్రమతో పెంచిన చెట్లను నరికితే సహించేది లేదని అన్నారు. స్వచ్ఛ భారత్ పిలిపించిన తర్వాత
భారతదేశంలోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి గత 10 సంవత్సరాలుగా నెరవేరుస్తున్నది ఒక సత్య సుందర చల్లపల్లి ఉద్యమం. డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు, డాక్టర్ పద్మావతి దంపతుల యొక్క నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా సైనికులు కృషి ఫలితంగా ఇవాళ ఒక సుందరమైన చల్లపల్లి ఆవిర్భవించింది. కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా రోడ్లకు ఇరువైపులో కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్చిదిద్దే కాకుండా నీడనిచ్చే విధంగా చాలా సుందరభరితంగా ఈ చల్లపల్లిలో రోడ్లన్నీ కూడా తీసింది. దీన్ని మనం చాలా గర్వకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తూ వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంసలు కూడా కురిపించింది మీ అందరికీ తెలిసిన విషయం. అయితే దురదృష్టవశాత్తు వారు ఎంతో ఒక మొక్క నాటుతాం అంటే అది తేలికని పని కాదు. మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాధ్య విషయం. ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటిద్ది కానీ ఏవి కూడా పెరగవు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇది ట్యాంకర్లో పెట్టి నీళ్లు పోసి రోజు సస్యసైనికులు వచ్చి వాటిని పరిరక్షిస్తూ ఇలాంటి వృక్షాలను తయారు చేసిన తర్వాత ఆ వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికివేయబడ్డాయి. ఇది ఉపేక్షించరాని నేరం. ఎందుకంటే ఓల్టా చట్టం ఉంది. ఓల్టా చట్టం ప్రకారం ఏ చెట్టు నరకాలన్నా కూడా తహసీల్దార్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎటువంటి పర్మిషన్లు లేవు. ఇవాళ విచ్చలవిడిగా మొక్కల్ని నరికేసిన పరిస్థితి. ఈ పరిస్థితిని మనం కానీ ఉపేక్షిస్తూ చూస్తే ఎక్కడ కూడా ఏ చెట్టు కూడా నిలిచే పరిస్థితే లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంటే ఇక్కడ వాళ్ళ పోలీసు వారు, అలాగే ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. మేము వారందరినీ కోరేదంటే చట్టాన్ని పరిరక్షించండి. చట్టం ఏ విధమైన ఉందో తదనుగుణంగా ఈ నరికిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకుండా వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో మరి అలా జరగడానికి వీలు. ఈరోజు కూడా మన అశోకుడు చెట్టు నాటాడని చెబుతాం. మన బుద్ధపడి నాడు అందరూ ఉపన్యాసం చెప్పాం. ఈ భారతదేశం రహదారులు వేసింది, రహదారుల పక్కన చెట్టు నాటింది అశోకుడండి. ఇవాళ ఇక్కడ మన దగ్గర ఈ సత్యసందర చల్లపల్లి ఉద్యమంలో ఈ రకంగా మనం మొక్కల్ని పెంచి పోషించి ఇవాళ వాటిని చక్కటి వృక్షాలుగా నలుగురి నీడనిచ్చే విధంగా దీన్ని తయారు చేసినప్పుడు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రజలకి ఉంది. ప్రభుత్వానికి కూడా అంతకంటే ముందుగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. దాని ప్రభుత్వ అధికారులు మాత్రం తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరలా ఇలాంటివి ఎక్కడ కూడా మనకి జరగడానికి గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా చెట్లు నరికేశారు. ముఖ్యమంత్రి గారు వస్తేనే చెట్లను ప్రభుత్వం నరికించింది. దాని ఆ రోజు మేమందరూ కూడా విమర్శించిన విషయం తెలుస్తుంది అందరికీ. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ రకంగా జరగదు. నాకు ప్రత్యేకించి చాలా బాధ కలిగిస్తున్న విషయం. ప్రజలు మార్పు కోరుకున్నారు. అలాంటి పరిపాలన వద్దనుకుని తీర్పిచ్చారు. మళ్ళీ అలాంటి పనులు ఈ ప్రభుత్వం కూడా జరుగుతూ ఉంటే మేము చూస్తా కూర్చుంటాం. అంత మంచి పద్ధతి కాదని చెప్పి నేను ఈరోజు రావడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేత మేమందరం వచ్చి ప్రత్యక్షంగా చూసే పరిస్థితి రానివ్వకూడదు. ఎక్కడికక్కడ ఏ గ్రామాలకు సంబంధించిన గ్రామంలో వీఆర్ఓలు కానివ్వండి, లేకపోతే పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఊళ్ళో జరిగే కార్యక్రమాలు ఆ ఊళ్ళో ఏదైనా చట్టాన్ని అతిక్రమించి కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు వెంటనే పై అధికారులు తెలియజెప్పాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. రెవెన్యూ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత వీఆర్ఓ ఉంటుంది, పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ విచ్చలవిడిగా ఇలాంటి అక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని చూస్తూ కూర్చుంటాం అంటే అది అధికారి యొక్క నిర్లక్ష్యానికి అదొక దర్పణంగా నిలుస్తుంది. అంచేత ఇవాళ నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది అంటే ఒక చెట్టు నాటి పోషించడం అంటే చిన్న విషయం కాదు. మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ ఇంత అందంగా ఇవాళ చెట్లని ఇవాళ తయారు చేసిన తర్వాత ఎంతో శ్రమతో తెల్లవారుజామున లేచి వచ్చి వాళ్ళు మొక్కలు నాటి ఆ మొక్కలు నాటి వదిలేస్తే మొక్కలు ఏ పెరగవు. దాని కొరకు ట్యాంకర్లు తెచ్చుకొని నీళ్లు పోసి ఇవాళ పెంచి ఇంత పోషిస్తే దాన్ని ఒక్క రాత్రికి మనం నరికేసామంటే ఏంటి అర్థం? ఏంటి ధైర్యం అని కూడా అడుగుతున్నాం వాళ్ళని. ధైర్యం ఎక్కడ వచ్చింది? మన చట్టాలు అమలు కావట్లేదని ధైర్యంతో చేసిన పని తప్ప వేరే కాదు.
ఎంత వాడైనా సరే వాడిని ఉపేక్షించే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ప్రభుత్వంలో. నేను మొదటి నుంచి నేను చెప్తాను, నేను ఘోషిస్తాను, నా చట్టాన్ని మీరు అమలు చేయండి, చట్టాన్ని అమలు చేయండి, చట్టాన్ని అమలు చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇది అంచేత ఇప్పుడైనా అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి ఆరోపణలు ఎక్కడ కూడా రావడానికి వీల్లేదు, ఎక్కడ ఏ చెట్టు కూడా నరకవేయడానికి వీల్లేదు. ఎవరైనా ఏదైనా ఇబ్బంది నరకేయాలంటే అది మీరు తహసీల్దార్ దగ్గరికి పర్మిషన్ తీసుకుని చేయండి. అంతేగాని మీదే రాజ్యం మాదే రాజ్యం అన్నట్టు వ్యవహరిస్తే మాత్రం ఇది సాగదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎక్కడ సాగినా సాగిపోయినా అవన్నీ నియోజకవర్గాలు సాగదు. దానికోసం ఎప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉంటాను. ఎంతటి వారు వచ్చి అడ్డుపడ్డా కూడా ఆగే ప్రసక్తి ఉండదని చెప్పి మాత్రం మనం రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువలన వాతావరణ శాఖ సూచనల మేరకు నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, గత రాత్రి కురిసిన వర్షానికి నగరంలో విరిగిన చెట్లను తొలగించడం, హోర్డింగ్స్ ని తొలగించడం, నీరు నిలిచిన ప్రాంతాలలో బెయిల్ అవుట్ ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక ప్రజారోగ్య అధికారులకి స్పష్టం చేశారు. సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు తెలిపారు. సెల్ ఫోన్ల రికవరీ ఉచితంగా అందచేతతో బాధితులకు అండగా నిలుస్తున్న గుంటూరు జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్లను రికవరీ చేసిన గుంటూరు జిల్లా ఐటీ కోర్ సిఐ నిస్సార్ బాషా మరియు వారి సాంకేతిక బృందం సుమారు 60 లక్షల విలువైన 300 సెల్ ఫోన్ల రికవరీ అందజేశారు. ఇప్పటి వరకు సుమారుగా 5,80,00,000 విలువైన 2,900 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి అందజేశారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉండే ప్రభుత్వమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత సంక్షేమం దిశగా అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. శ్రీమంతం కార్యక్రమం చేశాం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకు అండగా ఉంటాం. ముఖ్యంగా పేద వర్గాలకి, గర్భిణీ స్త్రీలకి గతంలో 2014, 2019లో కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా నియోజకవర్గంలో శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని చల్లని ఆశీస్సులు ఇచ్చి పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని కన్మని ఏదైతే బట్టలు, చీర కానీ, సారీ కానీ, పళ్ళు కానీ, స్వీట్లు కానీ, పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ ఇస్తారో ఆ విధంగా మేము మా చెల్లెళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తిరిగి తీసుకున్నాం. అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెంచి 4,000 చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ 3 గ్యాస్ బండ్లు కూడా ఇప్పుడు నిన్ననే సీఎం గారు ప్రకటించారు. వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసేయమన్నారు. గ్యాస్ బండ్లకి వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్న ఆ ఖాతాల్లో 3 గ్యాస్ బండ్లు డబ్బులు పడిపోతాయి. ఈ నెల నుంచి తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఈ నెల నుంచి ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి మహిళలకు ఇస్తామన్న 18,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఇదే కాకుండా ఉచిత బస్సు కూడా మరి వచ్చే నెల నుంచి పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి హామీని నెరవేరుస్తాం. ప్రజలకి అండగా ఉంటాం. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం కానీ, కార్పొరేటర్ల కార్యాలయం కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాం.
ఈ కార్యక్రమం చేపట్టిన మా డివిజన్ పార్టీని మా కార్పొరేటర్ని అభినందిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలాగా నిర్వహించాలని అధికారులకి సీఎం చంద్రబాబు సూచన. యోగా డేపై అధికారులతో సీఎం సమీక్ష. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారని స్పష్టీకరణ. భారత్కి రక్షణ కవచంలో నిలిచిన మన భద్రతా దళాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు వ్యాఖ్య. నాటికి 500 GW నాన్ ఫాజిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి భూమి పూజ చేసిన మంత్రి లోకేష్ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.